జ్ఞాపకం ఉందా? మనం పెరిగే రోజుల్లో స్నాక్స్ ప్యాకెట్‌లోంచి కొనుక్కొని తినేవాళ్ళం కాదు. చెట్లుండేవి. ఎస్పెషల్లీ చింత చిగురు. మా చిన్నతనంలో అది ఫేవరెట్ ఆకు. ఐయామ్ ష్యూర్ చాలామంది చూసేవాళ్ళకి కూడా ఈ జ్ఞాపకాలు ఉండుంటాయి. పచ్చటి ఆకు మెత్తగా ఒక సిల్కీగా ఉండేది. తింటే ఎక్కువ పులుపు కాదు, అలాగని పులుపు లేకపోవడం కూడా కాదు. కన్ను కొట్టాల్సొచ్చేది. ఈ రోజుల్లో అసలు చింత చిగురు తింటారని జనంకి తెలీదు. అసలు చింత చెట్టుని గమనించడం కూడా తగ్గిపోయింది. ఆ రోజుల్లో స్ప్రింగ్ టైమ్ వచ్చేటప్పటికి ఈ చింత చిగురు సీజన్‌లో చక్కగా చింత చిగురు కోసుకొచ్చి ఓపికగా దాన్ని చింతకూర పప్పు, ఇక్కడ ఈ రెసిపీ అదే చూపిస్తున్నాను ఈ వీడియోలో. చింత చిగురు పెసరపప్పుతోటి పప్పు అనమాట. ఎంతో రుచిగా ఉంటది. తప్పకుండా మీరు ట్రై చేయాలి. చాలా ఈజీ కూడాను. అదే కాకుండా చింత చిగురుతోటి పచ్చళ్ళు చేసేవాళ్ళు. మళ్ళీ మిగిలిన చింత చిగురుని ఎండబెట్టుకొని చక్కగా ఆరబెట్టుకొని దాన్ని పొడులు చేసి పెట్టేవాళ్ళు. ఆ పొళ్ళు ఆడవాళ్ళు కొన్ని సైకిల్స్ టైంలో కొందరికి పులుపులు తినటము పడట్లేదనే వాళ్ళకి చక్కగా ఏసి పొడులేసి పెట్టేవాళ్ళు. అలాగే ఇవి కాసుకుని ఈ చింత చిగురు నీళ్ళల్లో టీలాగా కాసుకుని ఆ డికాషన్ని పిల్లలకి ఇచ్చేవాళ్ళు, కడుపు నొప్పితో ఉన్న వాళ్ళకి. ఒక్కోసారి వార్మ్స్ ఉంటే కూడా డీటాక్సిఫికేషన్కి ఇచ్చేవాళ్ళు, చాలా జెంటల్గా ఉంటుందని. ఆయుర్వేదాలో కూడా ప్రమోట్ చేస్తారు దీన్ని కూలింగ్గా ఉంటుందని చెప్పేసి, డీటాక్సిఫికేషన్కి మంచిదని చెప్పేసి రకరకాల పోషన్స్ చేసి కూడా ఇస్తుంటారు. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న ఈ సింపుల్ చింత చిగురు వాడుకోవటం మనము మానకూడదు. అవకాశం ఉంటే చింత చిగురు కోసుకొని మీరు అన్ని రకాలుగా వాడుకుంటారు అని కోరికతోటి ఈ వీడియో చేశాను. ఈ పప్పు అయితే మాత్రం తప్పకుండా చేయండి. అలాగే పొడులు వైబ్రెంట్ లివింగ్లో చాలా రకాల పొడులు చేస్తాము. మొరింగాతో అయితే ఏంటి, ఇంకా కరివేపాకుతో అయితే ఏంటి, ఇంకా అలాగే చింత చిగురుతోటి కూడాను. సో మీరు కూడా రెసిపీస్ని చూడండి. అలాగే ఈ న్యూట్రిటివ్ వాల్యూ ఏముంది ఇందులో అన్నదానికి నేను వివరంగా చెప్పాను ఎండ్ ఆఫ్ ది వీడియోలో. సో ఈ వీడియో వాచ్ చేయండి చివరి వరకును అండ్ అండర్స్టాండ్ ద న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ ఇట్ అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ న్యాచురల్ డిషెస్ ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ హోమ్స్. మన యాన్సెస్టర్స్ లాగా మనం కూడా ఇలాంటి రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేసి మంచి హెల్త్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. Chinta chiguru pappu, tender tamarind leaves with moong dal. What an easy recipe and such a timely dish as well. Tender tamarind leaves are abundant at this season. If you're lucky, you'll find them in the markets or you go into the forest and get it. They are so nutritious. They have a lot of antioxidants. Obviously, it's sour. It's got a lot of vitamin C. It's got polyphenols. It helps your immunity. It even helps in digestion and helps your gut bacteria. It's got calcium, it's got iron, oh my god, fiber, of course, so many things in this innocent little tamarind leaves. We used to eat them when we were younger, just pull them and eat, and it's got this unique, it's sour but not extremely sour,
and unique flavor. You must try this. It is anti-inflammatory. It's used in traditional remedies for joint pain, swelling, and even ulcers. Of course, moong dal is easily digested and probably the best legume for anyone in this season when it's so hot out there. So do give it a try for this delicious chintakura pappu and let us know what you think. ప్రతి వారము శనివారం నాడు ఒక వీడియో తెలుగులోకి అప్లోడ్ చేస్తాము. ఇలాగ రెసిపీస్ లేదంటే లైఫ్ స్టైల్ మన హ్యాపీనెస్ని ఎన్హాన్స్ చేసే విషయంతో ప్రతి వారము అప్లోడ్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. నమస్కారం. సీ యూ నెక్స్ట్ టైం.